తెలంగాణలో ఎన్నికల హీటు మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు సభలు సమావేశాలతో కూడా ఎన్నికల మూడులోకి వెళ్ళాయి. అదనంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనతో పాటు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, తెలంగాణలో వచ్చే ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలతో టీడీపీ వెళ్తుందనే పైన మాట్లాడాలనుకుంటున్నాను. సార్ చెప్పండి, ఎట్లా టీడీపీ వచ్చే 5 నెలల కాలంలో ఎలక్షన్ రాబోతున్నాయి, ఎలాంటి వ్యూహాలతో టీడీపీ ముందుకెళ్తుంది? వ్యూహాలు ఏముంటాయి, మా రాజకీయ పార్టీలు అన్ని ఎట్లుంటాయో తెలుగుదేశం అట్లుంటుంది. కాకపోతే ఏంటంటే తెలుగుదేశంలో జనం కానీ ఓటర్స్ కానీ గతంలో చేసినటువంటి పనులను చూసి ఇప్పటి పనులను చూసి తెలుగుదేశం ఉంటే బాగుంటుందన్న సదుద్దేశంతో జనం ఉన్నారు. దాంట్లోనే మీరు చూసారు 5-6 నెలల నుండి ఎటు చూసినా జనం పెద్ద ఎత్తున మీరు ఏ ఒపీనియన్ తీసుకున్నా తెలుగుదేశం బాగా చేసిందనే ఒక నినాదం వస్తుంది. కనుక దాంతోపాటు ప్రజలకు అవసరం ఉన్నది ఇప్పుడు ఎలక్షన్ సీజనే. ఎలక్షన్ సీజన్ దేవుళ్ళ లేక ఎలక్షన్ సీజన్ ఇప్పుడు. కనుక జనంలో ఆచరణయోగ్యమైనటువంటి హామీలు ఇస్తేనే మంచిగా ఉంటుంది అనేది మా వాదన. గతంలో తెలుగుదేశం పార్టీ ఏవైతే కార్యక్రమాలు చేసిండ్రో ఆ కార్యక్రమాలకు అనుగుణంగా వాళ్ళు చేసినప్పుడు ఆ పని ప్రకారంగానే ఏదైతే చెప్పిందో తెలుగుదేశం ఆ పనులు చేసి చేయని పనులు చెప్పలే. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విజన్ 2020 అని ఇలా ఏదో అయితే ఇమారత్లు నిలబడ్డాయి హైదరాబాద్లో, అవన్నీ కూడా తూచా తప్పకుండా చేసినటువంటి అంతా తెలుగుదేశం. అందుగురించే గతంలో ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులను మళ్ళీ తెలుగుదేశం ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. తెలుగుదేశం ఆశీర్వదించమని కోరడం జరుగుతుంది. ఇకపోతే మీరు శతజయంతి ఉత్సవాలు చేసిన 17 కాన్ఫరెన్స్లలో పార్లమెంట్లో, అదేవిధంగా ఆవిర్భావ దినం కానీ ఖమ్మం మీటింగ్ కానీ ఇట్లా అన్ని మీటింగ్లు జరుగుతున్నాయి. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకుండా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి 2 years అయిపోయింది కనుక కార్యవర్గాన్ని పని చేసిన వాళ్ళ నుంచి పని చేయని వాళ్ళని తీసేసి నూతనంగా మళ్ళీ ఒక 4-5 రోజుల లోపల చేసి బహుశా నెక్స్ట్ వీక్ అనుకుంటున్నాం నెక్స్ట్ మంత్ బస్సు యాత్ర అనేది ప్రయత్నం చేస్తున్నాం. అది బస్సు కూడా 2 రోజులలో వస్తుంది. వచ్చిన తర్వాత కరెక్ట్ డేట్ అనేది మీకు చెప్పారు. పార్లమెంటరీ కమిటీలు ఉన్నాయి, కమిటీల ఏర్పాటు ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఎట్లా ఉండబోతుంది? కంటిన్యూ ఆయన నడుస్తున్నాయి. రోజు అదే పని, వేరే పని లేదు. 100 సంవత్సరాలు అయినాయి, ఈ రోజుకి అన్నీ నడుస్తున్నాయి. ఇంకా 2 రోజులలో అయిపోతాయి. ఇప్పుడు ఎన్నికల పొత్తు అంశానికి వస్తే బీజేపీతో పొట్టు పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. బీజేపీతో పొత్తు ఉండబోతుందా? అది మీరే చెప్తారు, ఇప్పటిదాకా మాకు తెలియదు. అది ఆ పొత్తుల సమస్య ఇప్పుడు కాదు, అది మా జాతీయ అధ్యక్షుడు చూసుకుంటారు. లెట్ మీ 119 సీట్. అంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తే ఆంజనేయ గుడి లేని ఊరు లేదు, బీఆర్ఎస్ పథకానికి వెళ్ళిన ఇల్లు లేదు, పథకము లబ్ధి పొందిన ఇల్లు లేదని కేసీఆర్ అంటున్నారు. ఈ పథకాల అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు. 105 పైగా సీట్లు కైవసం చేసుకుంటామంటారు. ఓ పక్క కాంగ్రెస్ కూడా 100 పైగా సీట్లు గెలుస్తాం, కర్ణాటక ఫలితాలే ఇక్కడ పునరావృతం అవుతాయి అంటున్నారు. ఇప్పుడు ఏముందంటే ఎవరు చూసినా 119 సీట్లు అంటారు. అందరు 100 అంటే ఎన్నైతే 1000 అవుతాయి. ఆడ ఉన్నాయి 119 సీట్స్. అవునా? ఎవరు కొట్లాడినా అన్ననే కొట్లాడాలి. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు చేయని పని లేదు. అవన్నీ చేసిన పనులు చెప్పుకోవడం తప్ప కొత్త సంసారాలు ఏం లేవు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాడకం ఏదైతుందో హనుమండ్ల గుడి లేని ఊరు లేదంటారు. తప్పు సామెత అది. చింత చెట్టు లేని ఊరు లేదు, హనుమండ్ల గుడి లేని ఊరు ఉన్నాయి. ఇంకా ఆయన సరిగ్గా చూడాలి. కనుక వాస్తవాలకు దగ్గర లేరాలు, దూరం ఉన్నారు. చెప్పింది ఏ పనులు చేయలేదు, అది చేస్తామంటారు. నువ్వు అన్నీ చేస్తే ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం చేసిన తర్వాత దశాబ్ది ఉత్సవాలని చేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? దశాబ్ది ఉత్సవాలు నిరుద్యోగ వృత్తి ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేయలే. ఏమే నల్లలు ఇంటింటి నల్లలు లేని ఊరు ముందే నల్లలు ఉన్నాయి, దానికే కొత్త ట్యాప్ ఫిట్ చేసి నల్లలు ఇచ్చిన అంటున్నావు. కాళేశ్వరం అన్నావు, కాళేశ్వర పరిస్థితి చూస్తున్నారు మీరు. కట్టినావు, రిజల్ట్ ఏంటి? ఆయనకి ఏంటంటే ఆయన అదృష్టం ఏంటంటే వర్షాలు వచ్చి అన్ని కుంటల చెట్లు నిండాయి, అట్లా సక్సెస్ అయ్యాడు. అది కానీ వాస్తవం. ఇంకోటి, ఎప్పుడన్నా ఇంత కరప్షన్, ఇంత దోపిడి ఉందానే చెప్పండి, మీరే చెప్పండి. మీడియా మిత్రులను ఒకటి అడుగుతున్నా, కాళేశ్వరం మీరు పోగలుగుతురా? పోలీసులను పెట్టి బయటకు వెళ్ళగొడుతురు. నువ్వు అంతనే వెలుగుతుంటే ఎందుకు తెలియవు? అన్ని యాగలాలు చేస్తున్నావు కదా, ఆడికి ఎందుకు తీసుకుపోరు? అందరు రండి పోదామని. కనుక అంత లో వేస్ట్ కరంగా ఉంది, సక్సెస్ లేదు.
వాళ్ళు ఇప్పుడు దీపం ఆరిపోయే ముందు చాలా వెలిగిస్తుంది. బీఆర్ఎస్ పరిస్థితి అదే, వేరే లేదు. ఇప్పుడు ప్రతి జాగల 20 రోజులు అసలు ఆఫీసులలో ఎవరు లేడు, ఎవరికి మంచి దొరకడు, ఎంఆర్ఓలు దొరకరు, ఆర్డీఓలు దొరకరు, కలెక్టర్లు దొరకరు, అందరూ అదే పనులు. ఆఫీసర్లను పెట్టి నువ్వు చేస్తే ప్రజానికం ఏమైపోవాలి, ఎట్లా స్తంభిస్తున్నారు? ఇప్పుడు ఆకలి చావులు, వ్యవసాయదారులు వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నాయి. ఎక్కడ పడితే రోడ్ల మీద వేసినటువంటి దాన్ని ఎక్కడ దాన్ని చూసే నాదుడు లేడు. కనుక ఒక్కటి కాదమ్మా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా తెలిసి కథ అంతా రేపు మా సంసారం ఒడుస్తుందని తెలిసి వాళ్ళకు. కానీ ఎట్లుంటుంది, మీరు లాస్ట్ దాకా కింద పడేదాకా అట్లనే అంటుంటారు. అది లేదు, ఈసారి బీఆర్ఎస్ 101% ఓడిపోతుంది. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది? కర్ణాటక ఫలితాలు పునరావృతం అవుతున్నాయి. నేనేమంటున్నామా, ఏదైనా 5-6 నెలలు అయితే తేలిపోతుంది అన్నా. నేను అందుకు చేయమన్నా, కర్ణాటక పరిస్థితి వేరు, తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణలో ఉన్నట్టు జిల్లాల పరిస్థితే వేరు. తెలంగాణకు వచ్చే వరకు ఖజానాలో డబ్బు లేదు. లీడర్ల దగ్గర ఎడికెళ్ళి వచ్చిన డబ్బు చెప్పండి. ఇప్పుడు సీఎం గారు భారతదేశం అంతా డబ్బు తీసుకుపోయి ఎడికెళ్ళి పెడుతుడు. ఈయన జీతాలు ఎందుకు ఇస్తలేడు? ఈయన జీతాలు ఇవ్వాలి కదా, నీకు జీతాలు ఇవ్వడం లేదు. టైంకు రావు, ఒక్కరిని చెప్పాను, ఒక్క డిపార్ట్మెంట్ నాకు ఈరోజు కరెక్ట్ వచ్చిందని లేదు. పోలీసు వాళ్ళు ఫోటోలు తీయాలి, జీతాలు తీసుకోవాలి, రెవెన్యూ వాళ్ళు ఇది చేయాలి. అదేవిధంగా ఏది మన రిజిస్ట్రేషన్లకు డబల్ ట్రిపుల్ చేసేసి ఇక్కడ ఉందా, మీదోడు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? నువ్వు ఉన్నోడు చేస్తుండొచ్చు, లేనోని పరిస్థితి ఏంది? లేనోని గురించి మాట్లాడు నువ్వు. ఇప్పుడు మొన్న ఉస్మానియా చేసాడు. ఉస్మానియాలో 1.5 years కడితే అంగులతో తయారు చేస్తాడు, అది పోయింది. నిమ్స్లో మొన్న మళ్ళీ పుణ్యాలు చేసాడు. ఎన్ని పుణ్యాలు లేదు, ఇప్పుడు వేసే పుణ్యాలకు ఒక్కటి వీళ్ళ టైం లేదు. ఏమనంటే మేము వేసినాము. వేసేతో ఉంటే నువ్వు 7 ఏళ్ళ ముందే వేయాలి కదా, కంప్లీట్ అయ్యే వరకు. సెక్రటరీ ఎట్లా కట్టినావు? ఆగమేఘాల మీద ఎట్లా కట్టినావు? సెక్రటరీ అంతా ఈరోజు అవసరం ఉన్న సెక్రటరీ అవసరం లేకుండే, నిరుద్యోగ వృత్తి అవసరం ఉండే, 2 bedroom హౌస్ అవసరం ఉండే, ఉస్మానియా హాస్పిటల్కి అవసరం ఉండే, ఇట్లా చాలా హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇష్యూ అవసరం ఉండే. సెక్రటరీ బ్రహ్మాండం వల్ల కట్టిన బిల్డింగ్ ఉండే, కోట్లు ఖర్చు పెట్టాను. అది ఇంకా 10 ఏళ్ళ తర్వాత కట్టుకొని ఉంటాను. కనుక అన్ని గురగొట్టి కట్టి అది చేసుడు కరెక్ట్ కాదు. తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరు, అధికారంలో ఉండే పార్టీలకు పోలీస్ వ్యవస్థ కొమ్ముగాస్తుందని, ఎట్లా చూడవచ్చు? లేదమ్మా, అసలు వ్యవస్థలు ఎవరికి ఉన్నాయా? వ్యవస్థలే లేవంటున్నాం మేము. అందరూ ఆ సీఎం వెంబడే ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒక్క ఆఫీసులో ఇవాళ ఉంటుండొచ్చు అనుకుంటా, ఇవాళ 20 రోజులు అయిపోయింది కదా. 4 ఎప్పుడు టెలిఫోన్ చేసినా లేరు, కలెక్టర్ లేనంటారు. పరిస్థితులు అట్లున్నాయి. ఎట్లా తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఎట్లా ఉంది? ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరుతో కూడా ఇంటింటికి తిరగడం జరిగింది. జనాలు ఏమంటున్నారు? వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? జనం వెరీ క్లియర్ ఉన్నమ్మా. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తీసుకున్నప్పుడు, అయ్యా తెలుగుదేశం ఉన్నప్పుడు మాకు అన్ని విధాల భద్రతతో పాటు మన భూములు కానీ, వ్యవహారం కానీ, బిజినెస్లు కానీ, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా అదుపులో ఉండే, మంచి జరిగింది, పరిపాలన మంచి జరిగింది. మళ్ళీ ఆ పరిపాలన రావాలనేది ప్రజలు కోరడం జరుగుతుంది. ఇకపోతే విజన్ 2020లో చేసినటువంటి కార్యక్రమాలను మళ్ళీ కూడా ఇప్పుడు మొదలు పెడితే బాగుంటుందని చెప్తున్నాం. దానిలో భాగంగా ఇంటింటి ప్రోగ్రాం తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ బస్సు యాత్ర మేము ప్లాన్ చేసుకుంటున్నాం. బస్సు యాత్ర అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్ సీజనే అనుకోండి మీరు. అన్నీ 119 కాన్స్టిట్యున్సీలు తిరగాలి. దాని కొరకు అతి తొందరలోనే బస్సు యాత్ర చేస్తాం. తేట తెల్లమైపోతుంది. జనం మాత్రం ఇది క్లియర్గా ఉండరు. ఏ రోజు ఎలక్షన్స్ వస్తే ఆ రోజు. అదంతా ఎందుకండి, ఎలక్షన్స్ డిక్లేర్ చేయమని ఎంతమంది బీఆర్ఎస్లు ఉంటుందో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా కావచ్చు, ఏదైతే ఎన్టీఆర్ కావచ్చు టీడీపీ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఇప్పటికే జనాలలో ఆదరణ కనిపిస్తుంది. మళ్ళీ జనం కూడా అలాంటి పథకాలే సంక్షేమం పట్ల కూడా మళ్ళీ
పార్టీ అధికారంలోకి రావాలి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన హామీల వరకే పరిమితమైంది. ప్రచారాలకి బీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్ ప్రచారాలకు దిశాబ్ది వేడుకను ప్రచారాలుగా ఆడుకుంటున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి బలమైన 119 నియోజకవర్గాల్లో బలమైన ఆదరణ ఉంది. దీనికి ఖచ్చితంగా గెలిచి తీరుతామని గణేశ్వర్ గారు చెప్తున్నారు. ప్రధానంగా వచ్చే ఒక వారం రోజుల్లో కూడా బస్సు యాత్ర కూడా ప్రారంభం కానుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి హరీష్ అమ్మాన్యూస్.